వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. మోసాలు చేయడానికి ఏది కూడా అతీతం కాదు. అంటే కవిత్వానికి ఏది అతీతం కాదన్నట్టు మోసం చేయడానికి అనేక మార్గాలు. దాంట్లో ఒక అత్యుత్తమమైన మార్గం ఏమంటే, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు మంచి భవిష్యత్తు ఇస్తాము అని ఇండియాలో అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో ఉంటే ఇండియా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దీనికి కొత్త రకం ఏమిటంటే, మన వేరే దేశం పాస్పోర్ట్లు తీసుకునేది. ఆ పాస్పోర్ట్ తీసుకొని అంటే అక్కడ సిటిజన్షిప్ పొందడం, కొద్ది రోజులు ఉండడం, సిటిజన్షిప్ పొందడం, ఆ తర్వాత కొత్త రకాలైన మోసాలను ఇతర దేశాల్లో వాళ్ళ ముందు జన్మనిచ్చిన దేశం కానివ్వండి, అక్కడ పాస్పోర్ట్ లేకపోతే సరిపోతుంది. సో అట్లాంటి వాళ్ళని మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి, నాకు తెలిసి కూడా చాలామంది ఇళ్ళు పొలాలు తాకట్టు పెట్టి కొడుకులకి ఇచ్చి ఏదో వాడు బాగుపడతాడు, మంచి జీతాలు వస్తే మళ్ళీ ఈ తాకట్లు వదిలించుకుంటారని చాలామంది వేల సంఖ్యలో భారతదేశంలో ఈ డబ్బులు అన్ని కుదవులు పెట్టి ఇట్లాంటి కొన్ని సంస్థలకి డబ్బులు ముట్టజెప్పి వాళ్ళు మోసాలు చేస్తే ఉద్యోగాలు రాక ఈ అప్పులు తీర్చుకోలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వీళ్ళ విషయానికి వస్తే నందూస్ వరల్డ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది రమానందన్ అని. అంత క్రితమే మధుకర జాగర్లమూడి, ఈయనేమో డెస్టినీ ఎడ్యుకేషన్ అని యూకేకి పోయినారు. లండన్లో ఉండి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అక్కడి పాస్పోర్ట్ హోల్డర్స్ అయినారు సిటిజన్షిప్ తీసుకొని. తర్వాత ఏం చేసినారు, వాళ్ళు ఏదో ఒక రకంగా ఇండియాలో ఉండే వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించాలని, అయ్యా మా దేశానికి వస్తే ఇక్కడ మేము డెస్టినీ ఎడ్యుకేషన్, మా దగ్గర ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు మాకంతా ఉంది, అదే కాకుండా మాకు ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, అందులో మీరు పనిచేస్తే మీకు మంచి జీతాలు ఇప్పిస్తాం, అదే కాకుండా మా ఈ కన్సల్టెన్సీ ద్వారా లండన్లో యూకేలో ఉండే అన్ని సంస్థల నుంచి కూడా మాకు వడంబడికలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పి మీకు ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అనేక రకాలుగా ప్రకటనలు చేసి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అది ఇది చేసి, ఇంకొక రకంగా ఏమంటే కొందరు అమ్మాయిల్ని ఇక్కడ వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనో లేకపోతే ఆఫీసులు పెట్టారు. ఒకటి విజయవాడలో పెట్టారు, ఒకటి గుంటూరులో పెట్టారు, ఒకటి హైదరాబాద్లో పెట్టారు. ఇది బయటికి ఎలా వచ్చింది, వీళ్ళు మోసం చేశారు, మొత్తుకుంటున్నారు, ఇక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టారు, వాళ్ళ కోసం తిరుగుతున్నారు, వాళ్ళ అమ్మా నాయనకు నోటీసులు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా వాళ్ళు ఎక్కడా బయటికి రానికుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం, మేము ఎక్కడ ఎన్ని మోసాలు, ఇండియాలో కాదు ఇతర దేశాల్లో ఎన్ని మోసాలు చేసినా మమ్మల్ని పోలీసులు ఏమీ పీకలేరు అని. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశంలో అంటే యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ లండన్లో ఉంటారు. మనము వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, సిబిఐకి రిక్వెస్ట్ పంపించాలి. ఆ సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ విధంగా ఒక రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళకి ఇస్తారు. ఇది అన్నీ జరిగేటప్పటికి ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో అవుతుంది. అదే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్ చట్టాలు వాళ్ళకు వర్తించవు. మనం ఏదన్నా పెద్ద ర్యాంక్ ప్రైమ్ మినిస్టర్ ర్యాంకులో కలుగజేసుకొని ఈ పెద్ద తతంగం వాడు ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పి ఒడంబడిక ప్రకారం తీసుకురాగలిగితే తీసుకురావచ్చునేమో. ఎందుకంటే ఇప్పుడు విజయ్ మల్య అట్లే వెళ్ళిపోయాడు, ఆయన అంతే యూకే పాస్పోర్ట్ హోల్డర్, ఆయన ఏం పీకలేము. వందల వేల కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఆస్తులు అవి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా ఆస్తులు అక్కడ కూడబెట్టుకున్నాడు. అదేవిధంగా నీరవ్ మోడీ, వీళ్ళంతా ఇట్లా చాలామంది, వీళ్ళతోడు చాలామంది మోసాలు చేసి అక్కడ పాస్పోర్ట్ హోల్డర్స్, వీళ్ళని ఇండియా చట్టాలు వర్తించవు వాళ్ళకి. అందువల్ల మధుకర జాగర్లమూడి, రమానందన్ వీళ్ళు పెద్ద ప్లాన్ చేసి భారతదేశంలో ఉండే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అదేవిధంగా ఒక అమ్మాయిని నియమించారు ఇక్కడ. ఆ అమ్మాయి ద్వారానే బయటకు వచ్చి, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉన్నారులే, విజయవాడ ఆఫీస్లో, గుంటూరు ఆఫీస్లో, హైదరాబాద్ ఆఫీస్లో. ఈ అమ్మాయితో ఎడ్యుకేషనల్ ప్రకటనలు ఇప్పించి వాళ్ళు ఇప్పిస్తే డీటెయిల్స్ తెచ్చుకొని ఈ మధుకర్ ఈ అమ్మాయికి పంపించేవాడు. వీళ్ళకి అందరికీ వాంటెడ్ ఉండి మీరు ఎట్లన్నా ప్రలోభ పెట్టండి అంటే, మీరు ఇట్లా లండన్లో మీరు పాస్పోర్ట్ అదే ఉద్యోగానికి అప్లై చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి లాభాలు మంచి జీతాలు ఉంటాయి అని చెప్పి
వాళ్ళని ప్రలోభపెట్టి ఆ అమ్మాయి మాట్లాడడం, మీకెందుకు ఇంత ఫీజు ఇంతింత ఫీజు అని చెప్తే, సరే వాళ్ళు డైరెక్ట్గా కొంతకాలం రమానందన్కి అదేవిధంగా జాగర్లమూడికి మధుకర్ జాగర్లమూడికి పంపించేవాళ్ళు. కొద్ది రోజులు అయిన తర్వాత వీడేం చేశాడు, అమ్మో పోలీసులు ఎప్పుడన్నా ఇవాళ కాకపోయినా రేపు అరెస్ట్ చేస్తేనో నాకు నా అకౌంట్లో ఉండే డబ్బులన్నీ బయటపడతాయి, నేనే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా తీసుకున్నానని ఇక్కడ పనిచేసే అమ్మాయి ఇంట్లో నుంచి పనిచేస్తుంది. ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ అమ్మాయికి చెప్పినాను ముందు, హైదరాబాద్లో పోయి పని చేయంటే నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేవండి, నేను వెళ్ళను, ఇంట్లో నుంచి అయితేనే ఉద్యోగం చేస్తాను. సరే కొద్ది రోజులు అయిన తర్వాత, ఏమ్మా నీకు అకౌంట్లోకి నా అకౌంట్ చాలా లిమిటేషన్ దాటిపోయింది, కాబట్టి నేను నా దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళని నీ నంబర్ ఇస్తా, నీ నంబర్లోకి వాళ్ళు డబ్బులు సెండ్ చేస్తారు, ఆ డబ్బుల్ని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే, అయ్యో పాపం ఈయనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా డెస్టినీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా ఏమేమో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని ప్రజలు నమ్మించారు. ఈమె నమ్మింది. నమ్మి ఓ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇదంతా కదా, ఇదే మహాభాగ్యం అనుకొని ఆమె దగ్గరికి చాలామంది క్లయింట్లను నా అకౌంట్కి పంపించమంటే ఆమె అకౌంట్కి వాళ్ళే చెప్పేవాళ్ళు, మధుకరు జాగర్లమూడి రమానందన్ ఇద్దరు చెప్తే ఈ అమ్మాయి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేసిన నిమిషాలలోనే ఈ అమ్మాయి మధుకరు జాగర్లమూడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ విధంగా అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా బయటపడింది అంటే, చాలామంది ఈ అమ్మాయికి ఫోన్లు చేసి, అమ్మాయి నీకు డబ్బులు పంపించాము కదా, నీ అకౌంట్, ఈ అకౌంట్ హోల్డర్ ఎవరు, ఏం కథ, ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఊరికే ఉంటారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ అకౌంట్కి పంపించాం, అకౌంట్ పోయి ఏ అకౌంట్కి పోయిందో మాకు చెప్పండి అని బ్యాంక్ వాళ్ళకి ఒక దరఖాస్తు ఇస్తే, అయ్యా ఫలానా ఊర్లో ఉన్న ఫలానా అకౌంట్కి పోయింది అని చెప్పి వాళ్ళు రాసిస్తారు. ఈ అమ్మాయికి ఆధారంగా పోయి అడిగినారు, ఈ అమ్మ నీకు డబ్బులు పంపించినామంటే, అయ్యా నాకు పంపించిన 15-20 నిమిషాల లోపలనే ఈ మధుకర జాగర్లమూడి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాము అని చెప్పి ఆ అమ్మాయి బ్యాంక్ రిసీట్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ స్క్రీన్ షాట్లో వాళ్ళకి పంపించి వాళ్ళకి ఇచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా చాలామంది, ఏం సార్ ఏమమ్మా నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నువ్వు ఏం చేసినావంటే, సార్ నాకేం తెలీదు, నేను ఎంప్లాయీని, మధుకర్ జాగర్లమూడి అకౌంట్లో లిమిటేషన్స్ అయిపోయినాయని నన్ను ప్రలోభ పెట్టినారు, నేను వాళ్ళ ఎంప్లాయీని కదా, నా అకౌంట్లో వేస్తే నేను మళ్ళీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను నా డీటెయిల్స్ అన్నీ ఆమె ఇచ్చింది. అది ఆమె ఇంకా ఎంతమంది కేసులలో మోసపోతారో అనే ఉద్దేశంతో ఒక పబ్లిక్ వీడియో చేసింది. ఆమె పేరు అవి మనకు అవసరం లేదు, అప్రస్తుతం కూడా. తర్వాత అజ్ఞాత వ్యక్తి వీడియో చేసి అందరికీ పెట్టింది, యూట్యూబ్లో పెట్టింది. అయ్యా ఈ విధంగా మధుకర జాగర్లమూడి రమానందన్ డెస్టినీ ఎడ్యుకేషన్ అని యూకేలో లండన్లో పెట్టారు, ఆ విధంగా చాలామంది మోసం చేసి ఇది చేశారు, వాళ్ళ నా అకౌంట్కు డబ్బులు పంపించమన్నారు, నేనేదో వాళ్ళు పెద్ద ఇది కదా, పెద్ద చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో అన్ని రాజనీతులు, ప్రపంచంలో లేని రంగనీతులన్నీ చెప్తున్నారు, కాబట్టి నీతిమంతులన్నీ నేను నమ్మి నా అకౌంట్లో వేపించుకొని అక్కడనే ఇమీడియట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశానని డీటెయిల్స్ అన్నీ చెబుతూ ఆమె వీడియో చేసి అందరికీ పబ్లిష్ చేసింది. దానివల్ల ఇది బయటకు వచ్చింది. అది వన్ ఆఫ్ ది ఇదవుతుంది. ఏది ఏమైనా ఇట్లాంటి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వాళ్ళు లండన్కి ఇంకొక కపుల్ పాపం ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఆలుమొగుడు వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేసి ఈ డబ్బులన్నీ లక్షల్లో చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పిచ్చి లాడ్జ్లో పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఈ ఉద్యోగాలు చేయండి అని అన్నానికి సరిపోకుండా కూడా వాళ్ళకి ఏదో జీతాలు ఇచ్చేసినారు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలే, ఊడిగం చేయి, ఆ హోటల్లో పనిచేయి, ఈ హోటల్లో పనిచేయి, పెట్రోల్ పంపులో పనిచేయి, ఇక్కడ క్లీన్ చేయి, అక్కడ క్లీన్ చేయమని చెప్తే వాళ్ళు అయ్యా మేము మోసపోయినామని గ్రహించి భారతదేశానికి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా చాలామంది పోయి ఇబ్బంది పడి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఏమీ కాకోకుండా ఇక్కడ నుంచి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు రాక, మీకు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని ప్లేస్మెంట్స్ రాక, ఎక్కడికి పోవాలో తెలియక పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాయనకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినారు. ఏది ఏమైనా ఈ విధంగా మోసాలు చేసే వారి సంఖ్య విపరీతంగా ఉంది. అది ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఆయన వైఫ్ రమానందన్ ఆమె వీడియోలు చేస్తుంది, అన్ని పత్తిత్తి వీడియోలు చేస్తుంది, బ్రహ్మాండమైనటువంటి వీడియోస్ చేస్తూ ఈ మధ్య మానేసింది. చూడరు, ఎవరు కొడతారు మొహాన్ని ఉమ్మేస్తారని. ఆ వీడియోలు
ఒక వీడియో చేసింది. మా పైన లేని అభియోగాలన్నీ పెట్టి సోషల్ మీడియా అంతా వెదవది, సోషల్ మీడియా వెదవది, నువ్వు కూడా సోషల్ మీడియాలోనే పెట్టినావు కదా తల్లి, సో వెదవది, కాబట్టి సోషల్ మీడియాలోనే నమ్మకండి, సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు, మమ్మల్ని లేని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీడియో చేసి ఏది ఏమైనా నిజం నిలకడలోనే తెలుస్తుంది అని చెప్పింది. అదే కాకుండా ఒక అడ్వకేట్తో కూడా వాళ్ళు లండన్ పాస్పోర్ట్ హోల్డర్లు, ఇండియాలో మీరు మోసపోతే మీరు ఏమీ పీకలేరు వాళ్ళని అని ఆమెతో కొసమెరుపు కూడా, నాకు వాళ్ళు ఫ్యామిలీ చాలా రోజులుగా తెలుసు అంటే మోసాలు చేసే వాళ్ళని ఇది చేస్తారా అండి? తప్పు కదా. అందరూ చాలామంది మోసపోయినారు, కంప్లైంట్ ఇచ్చినారు. ఇతర దేశాల్లో ఉంటే ఎట్లా పట్టుకుంటారు? ఇప్పుడు నీరవ్ మోడీని ఎవరు పట్టుకున్నారు, విజయమాల్యాని ఎవరు పట్టుకున్నారు? కాబట్టి ఇట్లాంటి వీడియోలు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా డెఫినెట్గా చేయకూడదండి. ఎందుకంటే చాలామంది చాలా విషయాలు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తే చాలా సంతోషం, ఇప్పించిన వాళ్ళు గమ్మున ఉండండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వాళ్ళకి వయసు అయిపోతుంది, నీ చుట్టూ తిరిగి నాకు తెలిసిన కుర్రాళ్ళే, ఆ విజయవాడ కుర్రాడు ఉన్నాడు ఇక్కడే, ఈ మధ్య ఎక్కడో పనిలో పెట్టించినాం పాపం, ఏదో మోటార్ సైకిల్ నడుపుకుంటే యాక్సిడెంట్ అయితే హైర్ చేసి మోటార్ సైకిల్ నడుపుకుంటుంటే. ఇట్లా వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు, డబ్బులు ఇప్పించుకుంటారు, లేదు ఆ కంపెనీనే ఎత్తేస్తారు, వాడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలియదు, ఎన్నిసార్లు ఊరు మారిపోతున్నారు. ఇట్లా ఏం చేస్తారు చివరికి? ఇప్పుడు ఉన్న ఎకరమో 2 ఎకరాల పొలం కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చిపోయినాడు, అక్కడ పొలము అది 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెస్తే అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది. వీడికేమో ఉద్యోగం రాదు, వీడేమో ఉద్యోగం వచ్చిందనే భ్రమతో కొందరు పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళాలను వదులుకున్న సందర్భాలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఉద్యోగాలు నిజంగా ఇప్పిస్తే మహా సంతోషం, లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భ్రమ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఆ అబ్బాయి జీవితం నాశనం అవుతుంది, ఆ అప్పులు తెచ్చిన తల్లిదండ్రులు అందరూ కలిపి ఉర్రేసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. ఇట్లా మోసగారి వాళ్ళని డెఫినెట్గా చట్టాలు ఏమి చేయలేవు అనుకుంటే నిజమే, ఏమి చేయలేవు. ఇతర దేశాల్లో పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటే మనం ఏం చేయగలుగుతాం? అక్కడ ఇప్పుడు టైం పడుతుంది. నేను సిఐడిలో పనిచేసే కాలంలో కూడా మాకు రెడ్ కార్ అక్కడ నుంచి ఇప్పుడు ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేశాను. వాడు ఇక్కడ ఈరోజు మన స్టేట్లో ఉన్నారంటే సిబిఐ నుంచి మనకి ఇంటర్పోల్ నుంచి వస్తాయి. ఇంటర్పోల్ నుంచి వస్తే వాళ్ళ అడ్రస్లు కనుక్కొని చెప్తామయ్యా మా దేశంలో ఉంటే ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నాడు, తర్వాత వేరే దగ్గర ఇక్కడ లేదు, ఉత్తరప్రదేశ్ బీహార్కో వెళ్ళిపోయినాడు, బీహార్లో ఈ అడ్రస్ ఇచ్చినారు మీరు కనుక్కోండి, అక్కడ అది ఫాల్స్ అడ్రస్ ఉంటుంది. అదేవిధంగానే ఉంటుంది. మేము కూడా చాలా ఇంటర్పోల్ ద్వారా, నేను సిఐడిలో ఉన్నప్పుడు సిఐడిలో ఆఫీసర్ ద్వారా మాకు ఇస్తారు ఎంక్వైరీకి. అదేవిధంగా కూడా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ ఉరిలో పడకండి, అట్లాంటి ఉచ్చులో పడకండి. ఉరి అది, ఉచ్చు కాదు. ఉచ్చుగా అనడం తప్పు, ఉరి. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు కోటీశ్వరుడు డబ్బు ఉంటే వాడు ఏదో వ్యాపారమో టీ బంక్ పట్టుకొని అన్న బతికిపోతారు కదా. అది లేనోడే కదా ఇల్లు బొల్లో ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే వాడు కట్టం తీసుకున్న డబ్బుల్లో, లేకపోతే ఆ నగలో కుదవబెట్టి ఏదో చేసి అమ్మో ఉద్యోగం ఇస్తే నేను బతికిపోతాను అని చెప్పి చేసింది. చాలామంది అత్తమామలు కూడా మా అల్లుడికి ఉద్యోగం వస్తే నా కూతుర్ని పువ్వుల్లో కాళ్ళల్లో పెట్టుకొని సాగుతాడని చెప్పి డబ్బులు ఇచ్చిన సందర్భాలను నాకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో చాలామంది మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని నా మనవి, కోరిక.